హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. సో ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి గ్రామీణ బ్యాంకులో ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో ఏపీలో ఉన్న ప్రతి జిల్లాల వారు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి శాలరీ వచ్చేసరికి 35,000 పైగా అయితే ఉంటుందండి. సో ప్రతి ఒక్కటి కూడా ఈ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఒక్క చిన్న లైక్ చేస్తే ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. సో వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ ఇచ్చి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తా. అండ్ అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకుంటే నేను పెట్టిన జాబ్ ఇన్ఫర్మేషన్స్, జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందుంటాయి అనమాట. సో మర్చిపోవద్దు, ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంకా లేట్ చేయకుండా ఈ గ్రామీణ బ్యాంకులో వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం పదండి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుల్లో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. తెలుగు భాష వస్తే చాలు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదనమాట. డైరెక్ట్ జాబ్ అయితే వస్తుందండి. సో ఇలాంటి ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. ఇంక ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నోటిఫికేషన్ 2025 అనేది మన ఊళ్ళల్లో, మండలాల్లో, గ్రామంలో చాలా మంది బ్యాంక్ గురించి అవగాహన లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. వాళ్ళకి డబ్బు సేవ్ చేసుకోవడమా, పేదలకి సహాయం చేసే పథకాల గురించి అయినా పూర్తిగా తెలియదు అనమాట. ఇలాంటి చోట్ల ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచడం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అదే పని చేసే ఉద్యోగాల కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అంటే APGBలో అధికారిక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఆధారంగా ఉండే పోస్టులు అనమాట. వీటికి ఆర్థిక అక్షర సత్య కౌన్సిలర్లు అని పేరు అనమాట. ఇవి నిజంగా పేపర్ మీదకే కాదు, ప్రజలకు దగ్గరగా పనిచేసే ఉద్యోగాలు అనమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి అలాగే బ్యాంకింగ్ అవగాహన పెంచడానికి ఈ పోస్టులు చాలా కీలకం అనమాట. అలాగే ఈ పోస్ట్కి మనకి కంపల్సరీ తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. తెలుగు మాట్లాడడం, రాయడం, అలాగే చదవడం ప్రతి ఒక్కటి కూడా మనకి క్లారిటీగా స్పష్టంగా వచ్చి ఉండాలన్నమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంస్థ డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనేది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేసిన ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ అనమాట. దీని ప్రధాన కార్యాలయం గుంటూరులో ఉంటుంది. ఏపీలో వివిధ జిల్లాల్లో బ్రాంచ్లు ఉన్నాయన్నమాట. అసలు మనకు వచ్చిన నోటిఫికేషన్ అంటే పోస్టుల పేరు వచ్చేసరికి, భర్తీ చేయబడుతున్న పోస్ట్ పేరు వచ్చేసరికి ఆర్థిక అక్షర సత్య కౌన్సిలర్ అనమాట. ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అలాగే అర్హత చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పోస్ట్కి మనకి కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలన్నమాట. సో డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఏ విభాగంలో అయినా డిగ్రీ సరే అనమాట. అది గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి అయితే ఉండాలన్నమాట. ఇంకొక ముఖ్యమైన అర్హత వచ్చేసరికి తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం ఇవన్నీ వచ్చి ఉండాలి. అలాగే ఇంగ్లీష్లో కొంతవరకు మాట్లాడడం కొంచెం తెలిసి ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినట్లు MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంటర్నెట్ వాడడం వచ్చి ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఈ పోస్ట్కి ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 35 ఇయర్స్ నుంచి 63 ఇయర్స్ వరకు కూడా ఇచ్చాడండి. సో ఈ పోస్ట్ యొక్క నేను చెప్పాను కదా, FLC అంటే మనకి ఫైనాన్షియల్ లిటరసీ సెంటర్ అనమాట. సో ఈ పోస్ట్కి మనకి శాలరీ ఎంత ఉంటుందో చూసుకుంటే 23,500 ఉంటుందండి. అలాగే సీనియర్స్కి అయితే మనకి 30,000 వరకు కూడా ఉంటుందన్నమాట. మన ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. అంటే రూమ్ రెంట్, అలాగే మొబైల్ బిల్లు ఇలాంటివి కూడా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అంటే శాలరీతో పాటు మనకి ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అసలు ఈ పోస్ట్లో మనకి వర్క్ ఎలా ఉంటుందో చూసుకుంటే, ఈ పోస్ట్లో ఉన్నవారు గ్రామంలో, మండలాల్లో తిరిగి ప్రజలకు బ్యాంక్ గురించి అవగాహన అయితే పెంచాలన్నమాట. సో అలాగే సేవింగ్స్ అంటే ఏంటి, ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలి, అలాగే ఏ పథకాలకు గ్రామీణ ప్రజలకు ఉపయోగపడతాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బ్యాంకులు సహకారం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చిన్న వ్యాపారాలకు లోన్స్ ఎలా వస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం గ్రామంలో ఉన్న ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఈ వర్క్ అన్నది మనకి కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉండాలన్నమాట. అంటే ప్రజలకి ఉపయోగపడే సమాచారం అందించాలి. ఇంకా నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లై చేసిన తర్వాత అందులో షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. సో ఆ తర్వాత ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, మనకి జస్ట్ ఇంటర్వ్యూ జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ సాధారణంగా గుంటూరులోని ప్రధాన కార్యాలయంలో అయితే ఉంటుందన్నమాట. అభ్యర్థి మాట తీరు అంటే మన యొక్క లాంగ్వేజ్ అయితే చూస్తారనమాట. అలాగే గ్రామీణ బ్యాంకింగ్ మీద కొంచెం ఏదన్నా తెలుసుందా లేదా, సో ఇలాంటివి ఉంటాయి అనమాట. జస్ట్ మనకి స్మాల్ ఇంటర్వ్యూపై మీ యొక్క జాబ్ అయితే ఆధారపడి ఉంటుంది. అంటే మీ యొక్క లాంగ్వేజ్ మీద మెయిన్ ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇదండి సెలక్షన్ ప్రాసెస్ అయితే. ఇంకా
లాస్ట్కి వచ్చేసరికి అసలు ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే, సో దీనికి వచ్చేసరికి ముందుగా ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ కనిపిస్తుంది కదండి. సో ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అన్నది ఓపెన్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా కరెక్ట్గా ఫిల్ చేసిన తర్వాత, సో అక్కడ అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా, అంటే విద్యార్హత సర్టిఫికేట్, అలాగే ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే, లేదంటే లేదు. కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ జిరాక్స్, ఈ కాపీస్, అలాగే ఈ యొక్క అప్లికేషన్ మీరు ఫిల్ చేసిన అప్లికేషన్, ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చాడు అనమాట. ఆ అడ్రస్ అన్నది ఈ నోటిఫికేషన్లో కనిపిస్తుందండి, లేదంటే నేను లాస్ట్లో స్క్రీన్ మీద యాడ్ చేస్తాను చూడండి. మన అప్లికేషన్ అన్నది ఈ November 28, లాస్ట్ డేట్ వచ్చేసరికి November 28 అనమాట. ఈ November 28 లోపల మీ యొక్క అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేసేయాలి, అంటే మీరు పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. మనకి ఇప్పటికీ ఇది దరఖాస్తు ప్రారంభమైపోయిందండి, అంటే మొన్న November 5 స్టార్ట్ అయిందనమాట. అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూడగానే అప్లై చేసుకోవచ్చు, అంటే వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అలాగే సర్టిఫికేట్స్ అన్ని కాపీస్ అన్నీ కూడా జత చేసి సో మీ పోస్ట్ ద్వారా అయితే పంపించవచ్చు అనమాట. అది కూడా 28 లోపు. ఇక్కడ టైం కూడా ఇచ్చాడు మనకి అప్లికేషన్లో, ఈ నోటిఫికేషన్లో టైం కూడా ఇచ్చాడు. ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉంటుందన్నమాట. గ్రామీణ బ్యాంకుల్లో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ చాలా రేర్గా వస్తాయండి. అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు. అండ్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇదొక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చండి. సో మనకి తెలుగు లాంగ్వేజ్ అలాగే డిగ్రీ చదివిన వాళ్ళకి మంచి జాబ్ అలాగే మంచి శాలరీతో అయితే ఉంది కాబట్టి వెంటనే కూడా మీ యొక్క అప్లికేషన్ అన్నది పోస్ట్ ద్వారా పంపించేయండి. అలాగే ప్రజలతో మాట్లాడడం, వారికి ఉపయోగం అయ్యే విషయాలు చెప్పడం, సో ఇష్టం ఉన్న వారికి ఇది తప్పనిసరిగా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ లింక్, అలాగే మీరు ఎక్కడ పంపించాలి పోస్ట్ అడ్రస్ రెండు కూడా నేను స్క్రీన్ మీద లాస్ట్లో యాడ్ చేశాను చూడండి. చాలామంది అడుగుతున్నారు లింక్ అని. సో నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను, అది మీరు మాత్రం చూడట్లేదు. సో అంతేనండి, వీడియో స్కిప్ చేసి చూస్తే మనకి క్లారిటీగా డీటెయిల్స్ అన్నీ కూడా అర్థం కావన్నమాట. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, ఒక్క చిన్న లైక్ చేసి వెళ్ళండి, నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే పక్కన ఉన్న హైప్ పాయింట్స్ ఇవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మరో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం. బాయ్.